ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన ప్రధానమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. వెల్లుల్లి, దీంట్లో దాగున్న అద్భుతమైన ఆయుర్వేద రహస్యాలు. ఒక ముక్కలో వెల్లుల్లి గురించి చెప్పాలంటే ఇది మనల్ని అనుక్షణం వెన్నంటి కాపాడుతూ ఉంటుంది. అరకొర వైద్య సంబంధమైనటువంటి సదుపాయాలు ఉన్నప్పటికీ మన భారతీయులం ఈ మాత్రం ఆరోగ్యంగా ఉన్నాము అంటే దానికి కారణం వెల్లుల్లి ఇలాంటి ముఖ్యమైనటువంటి ఔషధులే. వంటింట్లో వెల్లుల్లి లేకపోతే తాలింపుకి సువాసనే రాదు. ప్రతి గృహిణి మర్చిపోనిది, మరువరానిది ఈ వెల్లుల్లి. ఇది కాస్త కారంగా ఉంటుంది, అలాగే శరీరంలో వేడిని పెంచుతుంది. అందుకే కాళ్ళు చేతులు చల్లబట్టడం, నొప్పులు ఇలాంటి అన్ని వాత సంబంధ సమస్యలలో ఇది అద్భుతమైనటువంటి ఔషధం కింద పనిచేస్తుంది. ముఖ్యంగా ఇది త్రిదోషహరమైంది కూడా. ఆయుర్వేదంలో వాత ప్రకరణంలో ఈ వెల్లుల్లికి ముఖ్యమైన ప్రముఖ స్థానాన్ని ఇచ్చారు. అందుకే ఈ వాత సంబంధమైన సమస్యలు అన్నింటిలోనూ దీన్ని రారాజు కింద చెబుతూ ఉంటారు. సామాన్య వాతపు నొప్పులు, అలాగే పక్షవాతాలు ఇలాంటి అన్నింటినీ తగ్గించేటువంటి శక్తి ఈ వెల్లుల్లికి ఉంది. అందుకే దీన్ని ఒకే ఒక మొక్కలో దీన్ని గొప్పతనాన్ని చెప్పారు. లసున ప్రభంజనానాం శ్రేష్టం అని. లసునం అంటే వెల్లుల్లి, ప్రభంజనం అంటే వాత వ్యాధులు, అంటే న్యూరోమస్కులర్ డిజార్డర్స్. ఇలాంటి ఈ న్యూరోమస్కులర్ డిజార్డర్స్లో ది బెస్ట్ రెమెడీ ఏమిటి అంటే వెల్లుల్లే. ఇంతటి ఈ వెల్లుల్లి గురించి మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. ఈ వెల్లుల్లి రక్త ప్రసరణని సక్రమంగా జరుపుతుంది. అందుకే కూరల్లో, చారుల్లో తాలింపుగా వేసే ఈ వెల్లుల్లి రేఖల్ని అలా తీసి పారేయకండి, తినండి. అసలు ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. సత్యగర్భ నిర్ధారణ అనేది చేయటం ఈ మధ్యకాలంలో సులువైనటువంటి పని. ఎందుకంటే స్కానింగ్ రివ్యూ చేస్తే ప్రెగ్నెంట్ అవునా కాదా అని తెలుస్తుంది. అలాగే యూరిన్ టెస్ట్ చేస్తే కూడా ప్రెగ్నెన్సీ తెలుస్తుంది. కానీ వైద్య రంగం, ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్స్ అభివృద్ధి కాని పూర్వపు రోజులలో ఈ ఆయుర్వేద శాస్త్రజ్ఞులు గర్భధారణ అనేది నిజంగా జరిగిందా జరగలేదా అన్న విషయం తెలుసుకోవటానికి ఈ వెల్లుల్లిని వాడేవాడు. ఏం చేసేవాడంటే స్ఫుటమైనటువంటి ఒక వెల్లుల్లి రేఖని గర్భవతి అని అనుమానం ఉన్నటువంటి స్త్రీ రాత్రి పడుకోబోయే ముందు తన జనాంగం లోపలికి చొప్పించాలి. ఉదయాన్నే తీసి పరీక్షించాలి. ఆ వెల్లుల్లి రేఖకి ఉన్నటువంటి సహజ వాసన అలాగే ఉంటే ఆమె గర్భవతి కాదని, వాసన లేకుండా ఉంటే ఆమె గర్భవతి అని నిర్ధారించడం జరిగేది. వెల్లుల్లితో ప్రయోగాలు 1,000,000. అందుకే సర్వరోగాలని ఇది తగ్గిస్తుంది. కాబట్టి సర్వరోగాల్లోనూ వెన్నంటి కాపాడే ఈ వెల్లుల్లి మేలు మర్చిపోకుండా ఆయుర్వేద శాస్త్రజ్ఞులు దీనికి వంటింట్లో ప్రముఖమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. 10 మందికి ఆరోగ్యాన్ని అందించే ఏర్పాటు చేశారు. ఇలాంటి ఈ వెల్లుల్లితో కొన్ని ఔషధ ప్రయోగాలను వరుసగా తెలుసుకుందాం. గోరు చుట్ట, వీటిలో అంటారు. అంటే ఈ గోరుకి ఇన్ఫెక్షన్ వస్తుంది. అలాగే బెణుకు నొప్పులు, ఇరుకు నొప్పులు అందరినీ బాధించే సమస్యలు. ఇలాంటి ఈ గోరు చుట్టకి, బెణుకు నొప్పులకి, ఇరుకు నొప్పులకి ఈ వెల్లుల్లితో అద్భుతమైన ఔషధం ఉంది. నువ్వుల నూనెలో వెల్లుల్లిని వేయండి, వేపించండి. ఇలాగా నువ్వుల నూనెలో వేపించిన వెల్లుల్లి రేఖలు, అలాగే శొంఠి, అలాగే మిరియాలు, పచ్చకర్పూరం అన్ని సమభాగాలు తీసుకోండి, నూరండి, పేస్ట్ లాగా అవుతుంది. దీన్ని పట్టులాగా వేసుకోండి. ఎక్కడైతే గోరు చుట్ట తయారైందో అక్కడ వేసుకోండి, ఎక్కడైతే ఇరుకు నొప్పులు ఉన్నాయో అక్కడ వేసుకోండి, బెణుకులు ఉన్నాయో అక్కడ వేసుకోండి పట్టులాగా. దీంతో ఈ నొప్పులు తగ్గుతాయి. అంటే శిరోవాతాలు, బెణుకు నొప్పులు ఇలాంటి వాతపు నొప్పులు అన్నీ కూడా ఉపశమిస్తాయి. మీ ఇంట్లో మీరే ఖర్చు లేకుండా నొప్పును తగ్గించుకునేటటువంటి మహత్తరమైనటువంటి ఔషధం ఇది. గోరు చుట్టకి, బెణుకు నొప్పులకి, ఇరుకు నొప్పులకి దీన్ని వాడుకోండి. తయారీ కూడా చాలా తేలిక. ముందు కొంచెం బాణంలో నువ్వుల నూనె తీసుకొని కొద్దిగా వేడి చేసి, వేడెక్కిన తర్వాత వెల్లుల్లి రేఖలు వేయండి. ఆ వేపి తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు శొంఠి, దీన్ని నేరుగా తీసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా చేసి అవసరమైతే కొద్దిగా ఫ్రై చేసి ఆ తర్వాత తీసి మెత్తగా పొడి చేసుకోండి. అలాగే మిరియాలు, అలాగే పచ్చకర్పూరం చివర్లో ఇలాగ అన్నిటిని తీసుకొని అన్నిటిని విడివిడిగా మెత్తగా నూరి అన్నింటినీ కలిపి మళ్ళీ నూరండి. అప్పుడు మీకు ఒక పేస్ట్లా తయారవుతుంది. దీన్ని పట్టులా వేసుకోవాలి. దీంతో ఈ నొప్పులు తగ్గుతాయి. చాలా తేలిక కదా. నువ్వుల నూనెలో వేపించిన వెల్లుల్లి రేఖలు, శొంఠి, మిరియాలు,
పచ్చకర్పూరం అన్ని సమభాగాలు నూరి అవసరం ఉంటే కొద్దిగా దానికి కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ కలిపి పేస్ట్లా తయారు చేసి పట్టు వేసుకోవాలి. గోరుచుట్ట, శిరోవాతాలు, బెణుకు నొప్పులు అన్నీ తగ్గుతాయి. ఇక మూర్ఛ రోగం, ఎపిలెప్టిక్ ఫిట్స్ అంటాం, దీంట్లో కూడా వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. కుప్పింటాకు రసం ఒక అరౌన్స్ తీసుకోండి, అంటే దాదాపుగా 1 టీ స్పూన్. దీనికి 2 వెల్లుల్లి రేఖలు నూరి 1 చెంచాడు వెన్నపూస కూడా కలపండి. ఇప్పుడు ఔషధం సిద్ధమైంది. దీన్ని ఇలాగా 45 రోజులు తినిపించాలి. మూర్ఛ రోగాలు తగ్గుతాయి. మూర్ఛ వచ్చి తెలియలేకుండా పడిపోయినప్పుడు కూడా ఈ వెల్లుల్లితో ఔషధం ఉంది. వెల్లుల్లిని దంచి గుడ్లో వేసి పిండి రసం తీయండి. దీన్ని ముక్కు రంధ్రాలలో 2 చుక్కల చొప్పున ఊదాలి, వెంటనే తెలి వస్తుంది. ఇలాగా ఈ మూర్ఛలు అనేది వాత ప్రధానమైనటువంటి సమస్య. దీనికి ఈ వెల్లుల్లి చాలా బాగా పనిచేస్తుంది. మళ్ళీ దీని తయారీ ఒకసారి తెలుసుకుందాం. కుప్పింటాకు రసం, హరిత మంజరి అంటారు, ఈజీగా మీరు గుర్తుపడతారు. ఈ కుప్పింటాకు రసం అంటే కుప్పింటాకుని తెచ్చి దంచి రసం తీసి దాన్ని 1 టీ స్పూన్ తీసుకోండి. దీనికి 2 వెల్లుల్లి రేఖలు నూరండి. అలాగే 1 చెంచాడు వెన్నపూస కూడా కలపండి. అంటే కుప్పింటాకు రసం, వెల్లుల్లి రేఖలు, అలాగే వెన్నపూస అన్నీ కలిపి తినేయాలి. ఇలాగే 45 రోజుల పాటు తినిపిస్తే ఈ మూర్ఛ రోగాలు తగ్గుతాయి. అలాగే మూర్ఛ వచ్చి పడిపోయిన వాళ్ళని తెలియదెప్పించడానికి కూడా ఈ వెల్లుల్లి రసాన్ని ముక్కులో డ్రాప్స్ కింద వేయాలి. ఒకవేళ అలా వేయలేకపోతే ఓదాలి, దీంతో వెంటనే తెలివి వచ్చేస్తుంది. అనాది నుంచి ఈ ప్రక్రియతో ఈ మూర్ఛ రోగాన్ని, భ్రమన్ని మనం ట్రీట్ చేయగలుగుతున్నాం. ఇక మరొక సమస్య పక్షవాతం, పెరాలసిస్. సాధారణంగా ఈ పెరాలసిస్ అనేది ఈ మెదడులో రక్తనాళాలు అడ్డుకుపోవటం వల్ల వస్తూ ఉంటుంది. అంటే ముందు గుండెలో ఇవి తయారవుతాయి, క్లాట్స్ అనేవి మెదడుకి చేరి అక్కడ అడ్డుకుపోతాయి. ఒకసారి బ్లీడింగ్ వల్ల కూడా అవ్వచ్చు. కానీ అడ్డుకుపోవటం వల్ల అయినటువంటి పక్షవాతంలో వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తుంది. వెల్లుల్లి నాడీ మండలానికి వేడి పుట్టిస్తుంది, గడ్డలు కరిగిస్తుంది. అందుకే పక్షవాతాలలో ఈ వెల్లుల్లికి అగ్రస్థానం అనేది లభించింది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? 750 గ్రాముల పట్టు తేనె దీన్ని తీసుకోండి, అంటే ఒరిజినల్ తేనె. దీన్ని ఈ పుట్ట తేనెని తీసుకొని 750 గ్రాములు. దీనికి ఈ 1 వెల్లుల్లిపాయ మొత్తం, అంటే మొత్తం వెల్లుల్లిపాయలు ఎన్ని ఉంటాయి? దాదాపు 6-7 గర్భాలు ఉంటాయి. అంటే రేఖలు స్ఫుటంగా ఉండి రసంతో నిండి ఉండాలి. ఈ వెల్లుల్లిపాయను మొత్తాన్ని నూరండి. నూరి రసం తీసి కలపండి ఈ తేనెకి. పక్షవాతం వచ్చిన రోజు మొత్తంలో ఆరంగా ప్రతి 2 గంటలకి 1 టీ స్పూన్ చొప్పున తాగిస్తూ ఉండాలి. దీంతో పక్షవాతం తగ్గుతుంది. అలాగే వ్యాధిగ్రస్తుడి అరికాళ్ళకి, అరిచేతులకి పసుపు, వెల్లుల్లి కలిపి నూరి మర్దన చేయాలి, అప్పుడు వేడి పుడుతుంది. కాబట్టి ఇప్పుడు మీకు బాగానే ఉంటుంది ఇది, కానీ తీరా ఎమర్జెన్సీ లాగా పక్షవాతం వచ్చినప్పుడు గుర్తుండదు. అందుకని నేను గుర్తుపెట్టుకొని ప్రయోగించి చూడండి. 750 గ్రాముల ఈ పుట్ట తేనెకి 1 వెల్లుల్లిపాయ మొత్తాన్ని, అంటే గార్లిక్ మొత్తం లోపల ఉండేవి రేఖలు కాకుండా మొత్తం గార్లిక్ని, దాంట్లో 6-7 రేఖలు ఉంటాయి, గార్లిక్ని మొత్తాన్ని నూరండి. అంటే అది బాగా రసం పట్టి ఉండాలి. ఆ గుజ్జుని పిండండి. ఎక్కువ రసం రాదు, కానీ రసం వస్తుంది. దాన్ని ఆ తేనె కలపండి. ఇప్పుడు ఔషధం సిద్ధమైంది. దీన్ని పక్షవాతం వచ్చిన రోజున ప్రతి 2 గంటలకి 1 టీ స్పూన్ చొప్పున తాగిస్తూ ఉండాలి. ఇది ఈ రక్తనాళాలు అడ్డుకుపోవటం వల్ల వచ్చినటువంటి పక్షవాతం అమోఘంగా పనిచేస్తుంది. అయితే హెమరేజ్ వల్ల వచ్చినటువంటి పక్షవాతం ఇది పనిచేయదు, ఎందుకంటే వెల్లుల్లి మడి వేడి పుట్టిస్తుంది, ఇంకా బ్లీడింగ్ని ఎక్కువ చేసే రిస్క్ ఉంటుంది. ఇక పులితేన్పులు, ముఖ్యంగా హెలికోబ్యాక్టర్ పైలోరీ అని ఒక ఇన్ఫెక్షన్. దీనివల్ల కొంతమందికి ఈ ఎసిడిటీ, గ్యాస్ట్రైటిస్ వస్తూ ఉంటుంది. అలాగే మలబద్ధకం, కడుపు ఉబ్బరింపు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి వాటిలో కూడా వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. వెల్లుల్లికి వ్యాధికారక క్రిముల్ని హరించే గొప్ప శక్తి ఉంది. ఈ కోష్టంలో చేరినటువంటి వాత వాయువుని హరిస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది. కడుపు ఉబ్బరింపు, పులితేన్పులు, ఛాతిలో మంట, పేగుల్లో అరుపులు ఆంత్రకూజనం అంటారు. అలాగే మలబద్ధకం, ఇలాంటి వాటితో బాధపడేవాళ్ళు ఈ ప్రతిరోజు కూడా ఉదయం రాత్రి భోజనం తర్వాత 1 లేదా 2 వెల్లుల్లి రేఖల్ని నమిలి మింగాలి. అలాగే మంచినీళ్ళు తాగాలి. దీంతో అజీర్ణ బాధ నుంచి విముక్తులు అవుతారు. కాబట్టి ఈ అజీర్ణ సంబంధ సమస్యలు ఉన్నప్పుడు, ముఖ్యంగా హెలికోబ్యాక్టర్ పైలోరీ వల్ల ఎసిడిటీలు ఇలాంటివి వస్తున్నప్పుడు భోజనం తర్వాత 1 లేదా 2 వెల్లుల్లి రేఖల్ని నమిలి మింగి తాగలిగినన్ని నీళ్లు తాగుతూ ఉండాలి. అయితే కొంతమందికి వెల్లుల్లితో మళ్ళీ ఈ గ్యాస్ ఎక్కువ, ఎసిడిటీ తయారవుతూ ఉంటుంది.
అలాంటి వాళ్ళు అన్నం మధ్య మాటు పెట్టి తినాలి. ఇక జంతు కాట్లు, దాని విష ప్రభావం అనేది ఎక్కువగా వర్షాలు పడే రోజుల్లో జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో కూడా ఈ జంతు కాటు తాలూకు విష ప్రభావాన్ని తగ్గించడానికి వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. తేళ్లు, జర్రులు, ఎలుకలు, పాములు వీటి బైట్స్కి గురవుతూ ఉంటాం, ఇవి కరుస్తూ ఉంటాయి. ఈ స్థావరజాంగం విషయాలకి వెల్లుల్లి ప్రయోగం అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎలా? వెల్లుల్లి, పసుపు, ఉత్తరేణి ఆకు కలిపినవారండి. కాంబినేషన్ గుర్తుంటుంది కదా, వెల్లుల్లి, పసుపు, ఉత్తరేణి ఆకు కలిపినవరాలి. కాటు మీద దాన్ని ప్రయోగించాలి. దీంతో ఈ ఔషధం విషాన్ని గుంజేస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకొని ఏదన్నా ఎలుక గరిచినప్పుడు కానీ, పాము గరిచినప్పుడు కానీ, లేదా ఏదైనా జంతువులు ఒక్కొక్కసారి పొలాలలో అక్కడ నక్కలు దాడి చేస్తూ ఉంటాయి. ఇలాగ ఏదైనా ఒక్కొక్కసారి తేళ్లు, జర్రులు కరుస్తాయి. ఇలాంటి అన్ని సందర్భాలలో ఈ స్థావరజాంగం విషయాలకి ఇది విరుగుడుగా పనిచేస్తుంది. వెల్లుల్లి, పసుపు, ఉత్తరేణి ఆకు కలిపి నూరి ఆ కాటు మీద, జంతు కాటుకి ఎక్కడైతే గురయ్యారో ఆ కాటు మీద ప్రయోగించాలి. ఆ తర్వాత వైద్య సహాయం కల్పించవచ్చు. ఇక మొండి చర్మ రోగాలు పెద్ద సమస్య. అంటే క్రానిక్గా ఈ స్కిన్ డిసీజెస్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎందుకంటే మన అంగ ప్రత్యంగాలను అన్నిటిలోకి పెద్దది చర్మం. కాబట్టి ఎట్టయితే పెద్ద చెట్టుకి తాకిడి ఎక్కువ, గాలి తాకిడి, అలాగా ఈ పెద్ద చర్మానికి పెద్ద అంగం కాబట్టి దీనికి సమస్యలు ఎక్కువ, ముఖ్యంగా స్కిన్ డిసీజెస్ ఎక్కువ. అలాగే ఆఖరి పొలానికి నీళ్ళు ఎట్ట తక్కువ అందుతాయో అలాగే రక్త ప్రసరణ తక్కువ అందుతుంది కాబట్టి ఈ చర్మానికి మనకి చర్మ వ్యాధులు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ మొండి చర్మ వ్యాధిని తగ్గించడానికి వెల్లుల్లితో ఒక అద్భుతమైన ఔషధం ఉంది. వెల్లుల్లి, పసుపు, తులసి ఆకు సమాన భాగాలు నూరాలి. ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. వెల్లుల్లి, పసుపు, తులసి ఆకు అన్ని ఈక్వల్ ప్రపోర్షన్స్లో సేకరించి నూరండి. దీన్ని వేప నూనెలో కానీ, ఆవాల నూనెలో కానీ కలపండి. చర్మ వ్యాధి మీద రాయండి. అంతే. ఇలా చేతులతో తీసేసి ఆ వ్యాధిని అలా పారేసామన్నట్టుగా చర్మ రోగాలు తగ్గుతాయి. చర్మ రోగాలకి గన్ షాట్ ట్రీట్మెంట్ ఇది. ముఖ్యంగా ఇది ఈ ఫంగస్ తరహా చర్మ వ్యాధుల్ని, అలాగే ఎగ్జిమా తరహా చర్మ వ్యాధుల్ని, సోరియాసిస్ లాంటి వాటిని, ఇలాంటి వాటిని బాగా తగ్గిస్తుంది. వెల్లుల్లి, పసుపు, తులసి ఆకు రసం సమాన భాగాలు నూరి మళ్ళీ దాన్ని వేప నూనెలో కానీ, ఆవాల నూనెలో కానీ కలపాలి. పేస్ట్ లాగా అవుతుంది. దాన్ని రాయాలి స్కిన్ డిసీజెస్ మీద. ఇక మరొక సమస్య విషమ జ్వరం. అంటే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని దాన్ని విషమ జ్వరం అంటారు. మలేరియాని విషమ జ్వరం కింద చెప్పొచ్చు. ఇలాంటి మలేరియా సంబంధ జ్వరాలలో వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తుంది. మళ్ళీ ఇదే కాంబినేషన్. వెల్లుల్లి, పసుపు, తులసి ఆకు సమభాగాలు నూరాలి. కుంకుడు గింజంతా మాత్రలు చేసుకొని పూటకి ఒకటి చొప్పున లోపలికి వాడుతూ ఉండాలి. దీంతో విషమ జ్వరాలు తగ్గుతాయి. క్రానిక్గా మాటిమాటికి ఎప్పుడు వస్తుందో తెలియకుండా వచ్చేటటువంటి జ్వరం తగ్గిపోయింది అనుకుంటారు, మళ్ళీ వస్తుంది. ఇలాంటి విషమంగా వచ్చే జ్వరాలకి ఇది మంచి మందు. వెల్లుల్లి, పసుపు, తులసాకు రసం అన్నీ సమాన భాగాలు నూరాలి. ఇప్పుడు దీన్ని కుంకుడు గింజంతా మోతాదుగా మాత్రలు చేసుకొని నిల్వ చేసుకొని పూటకి ఒకటి చొప్పున లోపలికి వాడుతూ ఉండాలి. ఇక అసలైన సమస్య, ఎంతోమందిని వేధించే సమస్య అధిక రక్తపోటు. ఈ మధ్య చిన్నపిల్లల్లో కూడా కనిపిస్తుంది. అంటే కాలేజీకి వెళ్ళే పిల్లలు కూడా నా దగ్గరికి వస్తూ ఉన్నారు ఈ అధిక రక్తపోటుతోటి. ఇలాంటి వాళ్ళకి జీవితకాలం మందులంటే ఇబ్బంది. అలా కాకుండా ఈ హై బ్లడ్ ప్రెషర్ని వెల్లుల్లితో తగ్గించుకోవచ్చు. ఈ కాంబినేషన్ చూద్దాం. వెల్లుల్లి, అల్లం, ధనియాలు సమాన భాగాలు తీసుకోండి. వెల్లుల్లి, అల్లం, ధనియాలు ఫ్రెష్గా ఉంటే మంచిది. అన్ని సమాన భాగాలు తీసుకొని కలిపి నూరండి. ఇప్పుడు అల్లం పచ్చిగా ఉంటుంది కాబట్టి వెల్లుల్లి కాస్త పచ్చిగా ఉంటుంది, ధనియాలు ఎండుగానే ఉంటాయి. అన్నింటినీ కలిపి నూరి రసం తీయండి. ఎక్కువ రసం రాదు, తీయండి. ఇప్పుడు దీనికి సమంగా తీయని కలపండి. ప్రతిరోజు కూడా ఉదయం గ్లాసు నీళ్ళల్లో అరవంశం దీన్ని కలిపి, అంటే దాదాపుగా 1 టీ స్పూన్ కలిపి తాగాలి. దీంతో హై బ్లడ్ ప్రెషర్, రక్తచాపం తగ్గుతుంది. రక్తపైత్యం, వాంతులు, ఇతర పైత్య వికారాలు ఇవన్నీ కూడా నెమ్మదిస్తాయి. కాబట్టి ఈ వేడి వల్ల, అంటే అధిక పైత్యం వల్ల కనుక రక్తపోటు పెరిగితే దాన్ని తగ్గించడానికి ఈ ఔషధం బాగా పనిచేస్తుంది. వెల్లుల్లి, అల్లం, ధనియాలు సమాన భాగాలు కలిపి నూరి రసం తీసి దానికి సమాన భాగం, ఆ రసానికి సమాన భాగం తేనె కలిపి తీసుకోవాలి. ప్రతిరోజు మార్నింగ్ టైం దీన్ని 1 గ్లాస్ నీళ్ళల్లో దీన్ని 1 టీ స్పూన్ ఈ ఔషధాన్ని కలిపి తాగుతూ ఉండాలి. ఇక ఉబ్బసం, దగ్గు, అలాగే కఫ సంబంధ వ్యాధులు ఇవి కూడా చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆస్మా,
అలాగే కాఫ్, అలాగే ఫ్లమ్. ఈ కాంబినేషను అన్నీ కూడా అంటే ఉబ్బసం కానీ, దగ్గు కానీ, కఫ సంబంధ వ్యాధులు కానీ క్రానిక్గా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీనికి వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. చిటికెడు పసుపు వేసినటువంటి గ్లాసు పాలలో ఒక వెల్లుల్లి రేఖతో ప్రారంభించి 7 రేఖలు అయ్యే వరకు రోజుకి ఒక వెల్లుల్లి రేఖ పెంచుకుంటూ వారం రోజులు వాడి తిరిగి ఒక వెల్లుల్లి రేఖ వచ్చే వరకు రోజుకి ఒక రేఖ చొప్పున తగ్గించుకుంటూ ఇలాగ కొద్ది రోజులు వాడితే ఉబ్బసం, దగ్గు, అన్ని రకాల శ్లేష్మ రోగాలు ఇవన్నీ తగ్గుతాయి. దీన్నే లసున హరిద్ర ప్రయోగం అంటాం ఆయుర్వేదంలో. చాలా మంచి ఔషధం ఇది. వెల్లుల్లి పడిన వాళ్ళకి దద్దులు వస్తాయి. అప్పుడు కొద్ది రోజులు మందు వాటం ఆపి తిరిగి స్టార్ట్ చేయాలి. కాబట్టి ఇలాగా ఈ ఆస్మాతో బాధపడుతున్నప్పుడు జీవితకాలం మందులు వాడే బదులుగా ఈ వర్ధమాన యోగం అంటారు. అంటే క్రమంగా పెంచుకుంటూ వెళ్తే శరీరం దానికి అలవాటు పడుతుంది. ఎందుకంటే వెల్లుల్లి ఉగ్ర పదార్థం, దీంతో కొంత అసౌకర్యం ఉండే అవకాశం ఉంది. అదే రోజు అలా పెంచుకుంటూ వెళ్తే ఏం జరుగుతుంది అంటే అది అలవాటు పడుతుంది. మళ్ళీ తగ్గించుకుంటూ ఎందుకు రావటం అంటే ఫైనల్గా మందుని వదిలేయాలి. అంతేగాని ఆస్మా మందుల్లాగా, ఇన్హేలర్ లాగా, వీటిలాగా జీవితాంతం మందులు వాడటం కాదు. కాబట్టి వన్స్ ఫర్ ఆల్ దీని నుంచి బయటపడాలి అంటే ఇలాగ ఈ ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోండి. ఒక చిటికెడు పసుపు తీసుకొని పాలకు కలపండి, ఒక గ్లాసు పాలకి. ఇప్పుడు ఇది మనకి అనుపానం. దీనికి ఒక వెల్లుల్లి రేఖతో స్టార్ట్ చేయాలి. అంటే ఒక వెల్లుల్లి రేఖని ఈ అనుపానంతో తీసుకోవాలి లోపలికి. రెండో రోజు 2 వెల్లుల్లి రేఖలు తీసుకోవాలి. ఇలాగా 7 రేఖలు అయ్యే వరకు రోజుకి ఒక వెల్లుల్లి రేఖ పెంచుకుంటూ వారం రోజులు వాడాలి. తిరిగి ఒక వెల్లుల్లి రేఖ వచ్చే వరకు రోజుకి ఒక రేఖ చొప్పున తగ్గించుకుంటూ మళ్ళీ వాడాలి. అంతే, కోర్స్ కంప్లీట్ అవుతుంది. ఇలా చేస్తే ఉబ్బసం, దగ్గు, అన్ని శ్లేష్మ రోగాలు తగ్గుతాయి. కాబట్టి దీన్ని వాడి ఈ ఆస్మా సంబంధ సమస్య నుంచి బయటపడవచ్చు. అయితే చెప్పుకున్నాం కదా, కొంతమందికి ఎలర్జీ వస్తుంది, అంటే దద్దులు రావచ్చు ఆ వేడికి. అప్పుడు కొద్ది రోజులు మందు వాటం ఆపి మళ్ళీ స్టార్ట్ చేస్తే సరిపోతుంది. చూసారా, ఇలాగా అనేక సమస్యలను వెల్లుల్లితో తగ్గించుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక మాట, ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఆయుర్వేద గృహ చికిత్సలు, ప్రథమ చికిత్సలు. అయితే ఒక్కొక్కసారి సమస్య ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఉంటుంది. అలాంటప్పుడు మీ నాడిని వ్యక్తిగతంగా పరీక్ష చేయాలి. అలాగే మీ తత్వాన్ని తెలుసుకోవాలి. దీన్ని బట్టి తగిన చక్కని సురక్షితమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. అయితే వీటిని బట్టి తగిన అనుపాన సహపానాలతో నిర్ణీత కాలం పాటు ఇవ్వాలి. అప్పుడు ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి దీర్ఘకాలపు సమస్య అయినా, ఎలాంటి ఇబ్బంది పెట్టే సమస్య అయినా సరే నిశ్చయంగా తగ్గుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.